ఎందుకు ఆయన దైవంగా మారాడో తెలుసా? మనుష్యులను చంపి నరబలిని చేసి దైవాలుగా గుర్తింపబడిన వాళ్ళు ఉన్నారు, లేరా? మనుష్యులను హతమార్చి దైవాలుగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ప్రపంచ చరిత్రలో. చంపి దైవంగా మారినవాడు, ప్రాణం తీసి దైవంగా మారినవాడు, కానీ ప్రాణం పెట్టి దైవంగా మారినవాడు ఎవడైనా ఉన్నాడా? ఎనీబడి ఇన్ వరల్డ్ హిస్టరీ? ఒక్క యేసు తప్ప, వన్ అండ్ ఓన్లీ ఆయన తప్ప. నరుల కోసం ప్రాణం పెట్టి దైవంగా మారిన దైవం లేదో. ఉంటే చూపించండి. చూపించలేరు మీరు. చంపేవాడు కాడు గొప్పవాడు, సర్వమానవాళి కోసం చనిపోయేవాడు గొప్పవాడు.